నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందట. అయిపోయింది, కాంగ్రెస్ ప్రజల గురించి ఆలోచించే రోజులు అయిపోయినాయి. కాంగ్రెస్ని ముందుండి నడిపించే నాయకులు లేకపోయాడు. వీళ్ళని పట్టుకుంటే కుక్కదోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. అందుకే ఈ పార్టీలో నుంచి వెళ్ళిపోవడమే మంచిదని చాలామంది నేతలు అనుకుంటున్నారట. అందులో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నేతలు పార్టీకి దూరం అవుతూ వస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించిన సీనియర్ చాలామంది రాజీనామా చేసి ఇంతకాలం ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి విమర్శించలేకపోతున్నాం. బట్ ఆ పార్టీ తన యొక్క విధి విధానాలను పూర్తిగా మర్చిపోయింది. ప్రజాస్వామ్యం అలాగే ప్రజల కొరకు అని ఆలోచించే విషయాల్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. ఇంతకు మించి మేమేం మాట్లాడలేమని ఇప్పటికే చాలా మంది రిజైన్ చేయడం, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, బీజేపీ పార్టీలోకి వెళ్ళడం మనం అందరం చూసాం. ఇప్పుడు హర్యానాలో కూడా పాపం రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలిందట. అసలే అక్కడ ఉన్నాయే వీళ్ళు గెలుచుకున్న 2 సీట్లు, ఇప్పుడు ఆ 2 సీట్లు కూడా గోవిందా అని హర్యానాలో కూడా కాంగ్రెస్ జీరోకు చేరబోతోందట. కారణం ఏంటి అంటే మీ అందరికీ తెలుసో లేదో కానీ హర్యానాకు సంబంధించి జాట్ సామాజిక వర్గం అంటే పశ్చిమ బెంగాల్లో మత్వ సామాజిక వర్గం ఎలా అయితే ఓట్ల మీద ప్రభావం చూపుతుందో అలాగే హర్యానాకు సంబంధించి జాట్ అనే సామాజిక వర్గం ఎన్నికలలో గెలుపోటముల మీద ప్రభావం చూపుతుంది. అందుకే అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మత్వ కమ్యూనిటీని ఏమంటారు బుజ్జగించే ప్రయత్నాలను చేస్తూ ఉంటే దానికి మోదీ చెక్ పెట్టారు. ఇక్కడ హర్యానాలో జాట్ సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఆలోచన చేసి ఇక ఈ పార్టీకి మనుగడ లేదు, ఈ పార్టీతో దేశాభివృద్ధి సాధ్యం కాదు అనుకొని బీజేపీలోకి జాయిన్ అయ్యారట. ఇంతకు ఎవరా నేత? అసలు ఈ జాట్ కమ్యూనిటీ అంటే ఏంటి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చూడాల్సిందే. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందు కావడం గమనార్హం. శృతి చౌదరి బలమైన జాట్ నాయకురాలు, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కూడాను. ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ జాట్ సామాజిక వర్గం ఓట్లపైనే ఆశలు పెట్టుకుంది. అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కానీ జాట్ సామాజిక వర్గంలో గట్టి పట్టున్న శృతి చౌదరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరనుండడం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా పరిగణించవచ్చు. ఇక హర్యానాలో మొత్తం 10 ఎంపీ స్థానాలుండగా వాటిలో 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నాయి. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ 2 స్థానాలు కూడా పోయే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ మొత్తం 10 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది అనేది వార్త. జాట్ సామాజిక వర్గానికి చెంది చాలా సీనియర్గా ఉండి హర్యానాలో 10 లోక్సభ సీట్లలో 2 లోక్సభ సీట్లకు గెలవడానికి కారణమయ్యే శృతి చౌదరి హర్యానాలోని కాంగ్రెస్కి బాయ్ బాయ్ చెప్పి బీజేపీకి షేక్ హ్యాండ్ ఇచ్చిందట. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం కాబట్టి తన పైన ఇక నుంచి బీజేపీతో కొనసాగుతుందని చెప్పిందట. ఈ దెబ్బతో హర్యానాలో క్లీన్ బౌల్డ్ కాంగ్రెస్ అయితే క్లీన్ స్వీప్ బీజేపీ చేస్తోందట. ఒక్కొక్క రాష్ట్రం నుంచి క్లీన్ బౌల్డ్ అవుతూ దేశ స్వతంత్రానికి తేవడానికి మేమే కారణం అనుకుని చెప్పే గాంధీ కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల నుంచి సోనియా గాంధీ తప్పుకొని చేసిన మొదటి తప్పు, అమేఠీని వదులుకొని రాహుల్ గాంధీ చేసిన 2వ తప్పు ఈరోజు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికిని లేకుండా చేసి ప్రాంతీయ పార్టీలకు వచ్చే అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాకపోవడానికి కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా కాంగ్రెస్లో మళ్ళీ డకౌట్ అవుతున్న కాంగ్రెస్ పార్టీ, క్లీన్ స్వీప్ చేయబోతున్న బీజేపీ. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.